ఏంటి బ్లూ స్టార్ కంప్రెషర్కి లైఫ్ టైం వారంటీయా? కూల్ అవ్వాలంటే మాత్రం ఇది టర్బో మోడ్ అనమాట. అదిగోండి హెచ్సి అని ఉందండి, హై కూలింగ్ అనమాట. మీటర్కి ₹1000 అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట. మనకైతే సరిగ్గా సరిపోయింది. సో టోటల్ ఇన్స్టాలేషన్ ఖర్చు వచ్చేసి అదిగోండి ఫ్రెండ్స్, సర్ఫ్తో కూడా చెక్ చేస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎంసీ లక్కీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీకు ప్రీవియస్ ఏసీ బ్లాగ్లో చెప్పాను కదా, 4 ఏసీలు కంపేర్ చేసి ఒక ఏసీ అయితే కొంటామని చెప్పి. బ్లూ స్టార్, డైకిన్, శాంసంగ్, ఎల్జీ ఈ 4 ఏసీల్లో మొత్తానికి 1.5 టన్ బ్లూ స్టార్ ఏసీని మన విజయవాడ ఇల్లు రోడ్ సోను విజన్లో అయితే కొనడం జరిగింది. ఏసీ ఇన్స్టాలేషన్ వాళ్ళకి అయితే కాల్ చేసాం. ఒక 2 అవర్స్లో అయితే వాళ్ళు వస్తా అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏసీ ఇన్స్టాలేషన్ని ప్రత్యేక ప్రసారంగా చూపిస్తాను. అండ్ మనకి ఇన్స్టాలేషన్ ఖర్చులు ఎంత పడ్డాయి, తర్వాత అవుట్డోర్ స్టాండ్ ఎంత పడింది, అండ్ మనకి బ్లూ స్టార్ ఏసీ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఆ తర్వాత ఏసీ ఫీచర్స్ని మనం దగ్గరుండి చూద్దాము అసలు ఏమేమి ఇచ్చారు ఏంటి అని. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు మొత్తం డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ముఖ్యంగా అసలు ముందు ఏసీ మనకి సోనీ విజన్ వాళ్ళు ఎంతకి ఇచ్చారు అన్నీ మీకు క్లారిటీగా ఈ వీడియో అయితే నేను మొత్తం మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాగ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం తీసుకున్న ఏసీ ఇదే అనమాట. బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ అనమాట. ఈ ఏసీని అయితే నా డెలివరీ చేశారు. ఈ ఏసీని మీతో పాటు ఎప్పుడప్పుడు చూద్దామని నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాను. ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. A few moments later. నేను ఇంకా అలా వెయిట్ చేస్తూ స్లీప్లోకి వెళ్ళిపోయాను. నాకు ఏసీ వాళ్ళు వచ్చిన విషయం తెలియలేదు. ఏంటబ్బా చిన్న చిన్న సౌండ్స్ అయ్యి వినిపిస్తారని చెప్పి గబాలను లేచి చూస్తే ఏసీ ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇంకా గబా వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా సగం నుంచి. అదిగోండి ఏసీని అయితే బయటికి తీసేశారు. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. ఇదిగోండి అక్కడ స్క్రూ దెబ్బ అయితే తీస్తున్నారు. మొత్తం కనెక్షన్స్ ఇస్తారనమాట అక్కడ వైరింగ్ అది. ఇదిగోండి మొత్తం కరెక్ట్గా చూసుకొని ఇవ్వాలి. ఇంకా వాళ్ళైతే కరెక్ట్గా అసలు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా చేస్తున్నారు. ఒక పక్క ఈయన ఇవన్నీ చేస్తూ ఉంటుంటే ఇంకో పక్క ఇంకో అన్న అయితే అసలు కరెక్ట్గా మెజర్మెంట్స్ అయ్యింది చూసుకొని ఈ డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, ఆ తర్వాత ఈ స్టాండ్ అయితే కొడుతున్నారు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కాపర్ పైప్ అయితే మనకి బ్లూ స్టార్ వాళ్ళు 3 మీటర్స్ అయితే ఇచ్చారనమాట. మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్స్ట్రా అయితే మాత్రం మీటర్కి ₹1000 అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట. మనకైతే సరిగ్గా సరిపోయింది. మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసి ₹1180 పడింది విత్ జిఎస్టీ. అండ్ మనకి అవుట్డోర్ స్టాండ్ వచ్చేసేమో ₹1000 పడింది. అదే స్టాండ్ మనం ఆన్లైన్లో తీసుకుంటే 600-650 పడుద్ది అనమాట. మనకి 350-400 దాకా సేవ్ అవుతాయి. సో టోటల్ ఇన్స్టాలేషన్ ఖర్చు వచ్చేసి ₹2180 అయింది. ఇండోర్ ఏసీ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందో ఒక లుక్ వేసుకోండి. మనకి బ్యాక్ లైట్ రిమోట్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీలు కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు బ్లూ స్టార్ వాళ్ళు. ఇదిగోండి ఏసీ రిమోట్. మనకి మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాక దీని ఆప్షన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక ఏసీ కొంటే మీ థర్డ్ పార్టీ లేదా తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళతో మాత్రం చేయించకండి ఇన్స్టాలేషను. కంపెనీ వాళ్ళతోనే చేయించండి. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఇలాగే రీసెంట్గా చేయించాడు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో. చేయించిన 2-3 మంత్స్కి ఆ గ్యాస్ సంథింగ్ ఏదో లీకేజ్ అవుతే వారంటీ కోసం కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయితే వారంటీ అయితే రాదు, మీరు కంపెనీ వాళ్ళతో అయితే చేయించలేదని చెప్పి చేతులు ఎత్తేసారు. సో కాస్ట్ ఎక్కువైనా కంపెనీ వాళ్ళతోనే చేయించండి. ఏంటి బ్లూ స్టార్ కంప్రెషర్కి లైఫ్ టైం వారంటీయా? యాడ్స్ కూడా తెగ వచ్చేసాయి. విరాట్ కోహ్లీ చేసినవి కూడా లైఫ్ టైం వారంటీ అని. మరి లైఫ్ టైం వారంటీ వస్తుందా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి, లేకపోతే నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇదిగోండి మనకి మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి బయట ఇన్స్టాలేషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారనమాట కరెక్ట్గా ఫిట్ చేయడానికి ఇక్కడ మనకి అవుట్డోర్ని. కానీ ఎక్కడో కొంచెం మెజర్మెంట్ అనేది సరిగ్గా తీసుకోలేదు వాళ్ళు. రెండోసారి మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ స్టాండ్ అయితే తీసేసి దగ్గర 2-3 టైమ్స్ అయితే జరిగింది ఇది. మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని
కరెక్ట్గా చేస్తారు. తప్పదు, పనులు చేసేటప్పుడు కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటాయి, ఏం చేయలేరు ఎవరైనా కానీ. ఈసారి సరిగ్గా సరిపోయింది, చాలా కరెక్ట్గా చేశారనమాట. మొత్తానికి స్టాండ్ అయితే ఫిట్ చేశారు. అదిగోండి వచ్చేసింది. మీకు చెప్తాను అన్నాను కదా లైఫ్ టైం వారంటీ అని. లైఫ్ టైం వారంటీ అయితే మన ఏపీకి టీఎస్కి అయితే లేదు, మిగతా నార్త్ సైడ్స్ అన్ని స్టేట్లకి అయితే ఉంది. మరి ఎందుకు నాకైతే తెలీదు. మనం ఇప్పుడు లైఫ్ టైం వారంటీ అనగానే తీసేసుకుంటాం, కానీ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అంత పర్టికులర్గా చదివి అది మన స్టేట్కి అవుతుందా లేదా అనేది అయితే మనం చూసుకోలేం కదా ఫ్రెండ్స్. సో ఏం తీసుకున్నా 1కి 10 సార్లు చెక్ చేసి అయితే తీసుకోండి. మనకైతే లేదు, మరి ఫ్యూచర్లో మనకి ఏపీకి మరి టీఎస్కి కూడా మరి లైఫ్ టైం వారంటీ వస్తుందో లేదో మరి వేసి చూడాలి మనం కూడా. మనకైతే 5 years వారంటీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అది విషయం. ఇంకా ఈ ఇన్స్టాలేషన్ వల్ల అయితే ఇండోర్ యూనిట్ని అండ్ అవుట్డోర్ యూనిట్ని పర్ఫెక్ట్గా సెట్ చేసేసారనమాట. ప్రాపర్గా హోల్స్ పెట్టి ఎవ్రీథింగ్ అంతా నీట్గా అయితే చేశారు. అదిగోండి ఫ్రెండ్స్, సర్ఫ్తో కూడా చెక్ చేస్తున్నాను అనమాట. మనకి గ్యాస్ ఏమైనా లీక్ అవుతే తెలుస్తుంది కదా, సో గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందా లేదా అనేది చూస్తున్నారు. మొత్తం అంతా బాగానే ఉందన్నమాట. ఆ తర్వాత కొంచెం మక్కు కూడా అయితే వాళ్ళకైతే వేశారనమాట. నేను కొన్ని డౌట్స్ అడిగినా విసుకోకుండా చెప్పారు. మొత్తానికి ఇన్స్టాలేషన్ కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. సర్వీస్ పరంగా అయితే చాలా చక్కగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏసీ ఫీచర్స్ విషయానికి వస్తే 2023 నుండి ఏసీలన్నిటికీ కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తున్నాయి. ఇది కూడా సేమ్. కూలింగ్ కెపాసిటీ 5110 వాట్స్, అప్ టు 150 స్క్వేర్ ఫీట్ రూమ్కి ఏరియాకి సరిగ్గా సరిపోతుంది. మా రూమ్ ఏరియాకి ఈ 1.5 టన్ సరిగ్గా సరిపోద్ది. సో నేను ఇదే ప్రిఫర్ చేశాను. మనకి ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే చెప్తారు, ఈ టాప్ ప్యానల్ ఓపెన్ చేసి ఫిల్టర్స్ తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు. లోపల మనం కంపల్సరీ చేసుకోవాలి ఇది, లేకపోతే డస్ట్ పట్టేసి ఏసీ అయితే కూలింగ్ రాదు. పక్కాగా 1 వీక్కి లేదా 2 వీక్స్కైనా చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, సోనీ విజన్ వాళ్ళు గిఫ్ట్ కూపన్ కూడా ఇచ్చారనమాట. అదిగోండి 15th ఆగస్టున అయితే మనకి విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు. మనకు అంత లెక్క లేదులేండి, వచ్చినప్పుడు చూద్దాం కానివ్వండి. 3 days later. ఓకే, ఏసీని అయితే 3 days యూస్ చేసాము. యూస్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. రండి చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చెప్పానని మీరు కొనుక్కోకండి, మీరు కూడా ఇంకో 4 వీడియోస్ చూడండి. నాకన్నా పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అవి కూడా చూడండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే కొనుక్కోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్, నాకైతే నచ్చింది. స్వింగ్ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయంటే అవి అయితే చూసుకోండి. ఏదైనా వాడకం బట్టానండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది కరెక్ట్గా ప్రాపర్గా యూస్ చేస్తారు. కొంతమంది కంప్లైంట్స్ వస్తే కొంతమంది కంప్లైంట్స్ రావు. సో మనమే ప్రాపర్గా ఇన్ని అవర్స్ అని పెట్టుకొని అన్ని అవర్స్ వరకు ఆన్ చేసుకోవాలి, తర్వాత ఆఫ్ చేసేయాలి. ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే కంప్లైంట్స్ అనేవి ఏ ఏసీకైనా వస్తాయి. సో చూసుకొని యూస్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లూ స్టార్ ఏసీకి అయితే నాయిస్ 45 డెసిబుల్స్ అనమాట. ఇది స్మార్ట్ ఏసీ కాబట్టి వాయిస్ కమాండ్తో ఆపరేట్ చేయొచ్చు, అలెక్సా ఆర్ గూగుల్ అసిస్టెంట్తో అనమాట. యాప్ సెటప్ చేసుకున్నాక ఇంకా రిమోట్తో అవసరమే లేకుండా మొత్తం యాప్లోనే కంట్రోల్స్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఏసీని. ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి రిమోట్ అయితే ఇలా బ్యాక్ లైట్ వస్తుంది. చక్కగా మనం రూమ్లో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నైట్ పూట అయితే మనకి ఈ రిమోట్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రిమోట్ లుక్ కూడా డిజైన్ వైజ్గా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి రిమోట్లో ఆప్షన్స్ అయితే చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఇవి రెండు ఇదిగోండి ఆన్ చేశాను ఇప్పుడే. మీకు ఇది టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి 16 నుంచి మనకి 30 వరకు ఉంటుంది. 16 అయితే ఫుల్ కూలింగ్ అనమాట. మీకు 30 అయితే తక్కువ వస్తుంది. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. ఓకే, ఇది వచ్చేసి ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ స్పీడ్ మీకు వినిపిస్తుందా? ఇదిగోండి ఫ్యాన్ స్పీడ్ అనమాట. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ వస్తుంది అండ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ పాయింట్స్ వైజ్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇది వచ్చేసి స్వింగ్ ఆప్షన్ అనమాట. ఇదిగోండి మీకు స్వింగ్ అవుతుంది చూడండి. మీకు హార్జెంటల్గా అండ్ వర్టికల్గా ఒకేసారి అవుతుంది అనమాట. అదిగోండి ఇది స్వింగ్ ఆప్షన్ అనమాట.
అండ్ ఇది చూడండి కూల్ మోడ్ అనమాట. ఇది మీకు ఇక్కడ టర్బో అని ఉంది కదా, ఇది టర్బో అనమాట, అంటే హై కూలింగ్ అనమాట. ఇప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా వెంటనే మనకి ఫాస్ట్గా కూలింగ్ అవ్వాలి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా చాలామంది ఉన్నారు, ఇక వెంటనే కూల్ అవ్వాలంటే మాత్రం ఇది టర్బో మోడ్ అనమాట. అదిగోండి హెచ్సి అని ఉందండి, హై కూలింగ్ అనమాట. మీకు వెంటనే 15 మినిట్స్లో ఫుల్ కూల్ అయిపోతుంది అండ్ మళ్ళీ అదే వెంటనే నార్మల్ మోడ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇవి మోడ్స్ అనమాట. మనకి హాస్పిటల్లో వార్మ్ మోడ్ ఇలా మోడ్స్ మార్చుకుంటారు కదా, మనకైతే కూల్ మోడ్లోనే ఉండాలి. సో ఇదనమాట, ఇది మనకి టైమరు, మీకు తెలిసిందే. ఇది కూడా మనం పడుకున్న లెక్క అయితే చక్కగా ఈ టైమర్ సెట్ చేసుకుంటే అదే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇది డిస్ప్లే అనమాట. డిస్ప్లే ఈ బటన్ నొక్కితే మనకి అదిగోండి ఏసీ అయితే రన్నింగ్లోనే ఉంటుంది కానీ మనకి అక్కడ డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది, అలాగా అదనమాట. ఇదిగోండి ఇది హారిజాంటల్ స్వింగ్ అనమాట. ఇదిగోండి. సో ఇది బాగుంది, ఆప్షన్స్ అయితే బాగున్నాయి, బాగా నచ్చింది. కూలింగ్ మాత్రం చల్లగా కొడుతుంది మొహాన. సో ఈరోజు వీడియో బ్లాగ్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మీరు ఏ ఏసీ కొన్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్.